అమ్మా, ఇంగ్లీష్ హోంవర్క్కి ఒక పోయం రాయాలి, హెల్ప్ చేస్తావా? పోయమ్మా ఇప్పుడా? చాట్ జీపీటీని అడుగుదాం, మంచి ఐడియా ఇస్తుందేమో. సో ఈ వీడియోలో చాట్ జీపీటీని మనం డైలీ లైఫ్లో ఎంత బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది మాట్లాడుకుందాము. నేను రీసెంట్గా ఒక హోమ్ మేకింగ్ రిలేటెడ్ వీడియోలో నేను బాగా యూజ్ చేస్తున్నాను అని చెప్పాను. సో మీరందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు, వీడియో చేయమని అడిగారు. సో ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాము. అండ్ అసలు చాట్ జీపీటీ అంటే ఏంటి అని టెక్నికల్గా ఎక్కువ తెలుసుకోవడం కాకుండా దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే దాని మీద ఫోకస్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ నేను ఎలా యూజ్ చేస్తానో చెప్తాను. సో దాన్ని బట్టి మీకు కూడా ఒక మంచి ఐడియా వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అండ్ వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అండ్ ఈ మంచి ఆలోచన మనం ఈసారి చాట్ జీపీటీతో జనరేట్ చేద్దాము. సో మిస్ అవ్వకండి. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న, జీవితమస్తు ఛానల్కు స్వాగతం. సో అసలు ఏంటి చాట్ జీపీటీ? సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఈ ప్రపంచంలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా బుర్రలో ఉన్న ఒక ఫ్రెండ్తో మనం చాటింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ చాట్ జీపీటీతో ఎక్స్పీరియన్స్ అలా ఉంటుందన్నమాట. దీన్ని మనం ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అంటూ ఏమీ లేదు, ఎలాంటి క్వశ్చన్ అయినా అడగచ్చు. అండ్ క్వశ్చన్ని ఎంత బాగా అడిగితే మనం దాన్ని అంత బాగా యూటిలైజ్ చేసుకోగలుగుతాం. కానీ మీరు అడగచ్చు, ఏ క్వశ్చన్ అయినా అయితే మనం గూగుల్లో కూడా అడగచ్చు కదా అని చెప్పి. బట్ గూగుల్కి చాట్ జీపీటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు గూగుల్లో మనం సెర్చ్ చేస్తే మనకి చాలా రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ ఆ వెబ్సైట్స్కి వెళ్ళి మనం ఏది ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సింది అని చూసుకోవాల్సి వస్తుంది. కానీ ఇందులో అలా కాదు. మొత్తం ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ప్రాసెస్ చేసి మన క్వశ్చన్ని బట్టి మనకి నీట్గా ఒక సింగిల్ ఆన్సర్ ఇస్తుంది అనమాట. అలానే గూగుల్ ఒకటి సెర్చ్ చేస్తే ఆ సెర్చ్ వరకే ఉంటుంది రిజల్ట్స్. ఇక్కడ అలా కాదు. ఇది రిజల్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇంకేమైనా, నాకు ఇది ఈ టాపిక్ ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయి, లేకపోతే ఈ పర్స్పెక్టివ్లో ఈ విధంగా ఆలోచించి చెప్పు, లేకపోతే ఒక ఏజ్ వాళ్ళకి కావాలంటే చెప్పు, ఇట్లా మనము ఎలా కావాలంటే అలాగా దాన్ని ఒక కాన్వర్జేషన్ లాగా కంటిన్యూ చేయొచ్చు అనమాట, మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చే వరకు. దీన్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలిగితే మనం టైం సేవ్ చేసుకోగలుగుతాము, మన ఎనర్జీ సేవ్ చేసుకోగలుగుతాము, మెంటల్ లోడ్ కొంచెం తగ్గించుకోవచ్చు. అలానే ఓవరాల్గా మనకి చాలా విధాలుగా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ నేను ఎలా యూజ్ చేస్తానో కొన్ని చెప్తాను. సో దాన్ని బట్టి మీకు ఇంకా అర్థమవుతుంది ఇలా థియరిటికల్గా మాట్లాడే కంటే. చాట్ జీపీటీని మనము ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్లో యాప్ రూపంలో వాడుకోవచ్చు, లేదా బ్రౌజర్లో ఓపెన్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఇంకా ఫోన్లో అయితే ప్లే స్టోర్కి వెళ్ళి చాట్ జీపీటీ అని సెర్చ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవడమే. బేసికల్గా ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మనకి హెల్ప్ చేసే ఇంటర్ఫేసెస్ చాట్ జీపీటీ ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇది చాలా పాపులర్ అండ్ నేను దీన్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి దీని గురించి మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాను. ఇన్స్టాల్ చేసుకున్నాక ఒకసారి మనం సైన్ అప్ అయితే ఇంకా మనం ఇంతకుముందు సెర్చ్ చేసిన హిస్టరీ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇలా డైరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి కొన్ని, లేకపోతే ఇక్కడ మన క్వశ్చన్స్ని టైప్ చేయొచ్చు. సో ఫస్ట్ టైం నేను దేనికి యూజ్ చేశానంటే ఆర్యా స్కూల్ యాక్టివిటీస్ సంబంధించి యూజ్ చేశాను. ఒకసారి ఇప్పుడు సిమ్లీస్తో ఒక పోయం రాయాలి అని చెప్పి వాళ్ళకి ఇచ్చారనమాట. జనరల్గా ఈ రోజుల్లో వాళ్ళకి హోంవర్క్ ఇచ్చారంటే డెఫినెట్గా మనకి వర్క్ ఉంటుంది, మనం గూగుల్లో సెర్చ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఈ చాట్ జీపీటీ మనకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అప్పటికప్పుడు పోయం అంటే మనకు మాత్రం ఎలా వస్తుంది? సో చాట్ జీపీటీలో ఇలా అడిగాను, కొన్ని సెకండ్స్లోనే మంచి పోయం ఇచ్చేసింది. కానీ నేను ఇది డైరెక్ట్గా ఆర్యాకి ఇవ్వకుండా చాట్ జీపీటీ ఇచ్చిన దాన్ని ఒక ఐడియాగా యూజ్ చేసుకుని తనకి కొన్ని హింట్స్ ఇస్తూ క్వశ్చన్స్ అడుగుతూ తనతోనే పోయం ప్రిపేర్ చేయించాను. చాట్ జీపీటీ ఇచ్చినంత పర్ఫెక్ట్గా లేకపోయినా ఒక చిన్న పోయం అనిపించేలాగా అయితే ప్రిపేర్ చేశాము. కంప్లీట్గా చాట్ జీపీటీ ఇది ఇచ్చేస్తే ఏమవుతుందంటే పిల్లలకి క్రియేటివ్గా ఆలోచించే స్కోప్ తీసేసినట్టు అవుతుంది. సో క్రియేటివిటీ రిలేటెడ్ అయితే దీన్ని ఒక ఐడియాగా యూజ్ చేసుకుని తను ఆలోచించేలాగా చేసి వర్క్ ఫినిష్ చేస్తాను. అలానే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, అందులో క్రియేటివిటీ ఏమి ఉండదు, జస్ట్ ఫ్యాక్ట్స్ చెప్పడం ఉంటుందన్నమాట. అలాంటప్పుడు డైరెక్ట్ చాట్ జీపీటీ ఇచ్చిన ఆన్సరే తనకి ఇచ్చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ హిమాలయన్ బేర్ రాయమన్నారు. ఇందులో క్రియేటివిటీ ఏం లేదు కదా, ఫ్యాక్ట్స్ తెలుసుకుని రాయాలి. సో ఒకసారి చదువుకోమని డైరెక్ట్ ఆన్సర్ కాపీ చేస్తాను. అలానే ఏదైనా స్పీకింగ్ యాక్టివిటీ లేకపోతే ఏదైనా టాపిక్ మీద మ్యాటర్ ప్రిపేర్ చేయమంటారు కదా, సో అలాంటప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనం ఈ చాట్ జీపీటీని యూజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా పిల్లల స్కూల్ యాక్టివిటీస్కి దీన్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అది పక్కన పెడితే ఇంకా పిల్లల విషయంలో చాలా రకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆర్యాకి ప్రతిరోజు నైట్ పడుకునే ముందు ఒక స్టోరీ చెప్పాలి. సో కొన్ని స్టోరీ బుక్స్ కూడా బెడ్ పక్కన పెట్టుకుంటాను. కానీ ఒకసారి ఏదైనా చిన్న స్టోరీ క్విక్గా చెప్పాలి అంటే చాట్ జీపీటీని అడుగుతాను, సెకండ్స్లో మంచి స్టోరీ ఇచ్చేస్తుంది.
నెక్స్ట్ పిల్లల్లో ఏదైనా ఇంప్రూవ్ చేయాలి అనుకుంటే దాని గురించి మనం టిప్స్ అడగచ్చు. నేను ఒకసారి హౌ టు ఇంప్రూవ్ సోషల్ స్కిల్స్ ఫర్ మై 9-year-old son అని అడిగాను. చాలా మంచి టిప్స్ ఇచ్చింది. అందులో కొన్ని ఫాలో అయినా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనిపించింది. అలానే గివ్ టిప్స్ టు ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, అలా కూడా మనకి దేని గురించి అని అడగచ్చు. అండ్ మీ పిల్లలు ఏదైనా పర్టిక్యులర్ బిహేవియర్ మార్చాలి అంటే కూడా దాని గురించి కూడా టిప్స్ అడగచ్చు. అలానే పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఏదైనా చిన్న వర్డ్ పజిల్ అడగచ్చు. ఇంకా వాళ్ళతో ఏమన్నా ప్రాక్టీస్ చేయించాలి అనుకుంటే ఒక పర్టికులర్ టాపిక్ మీద సో దానికి వాళ్ళ ఏజ్, క్లాసు చెప్పి కొన్ని క్వశ్చన్స్ ఇమ్మని అడగచ్చు. అలానే కొంతమంది పిల్లలు ఉన్నారు, సరదాగా వాళ్ళకి ఒక క్విజ్ పెట్టాలి అనుకుంటున్నారు. సో ఈ టాపిక్ మీద ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ఇమ్మంటే టకటకా ఇచ్చేస్తుంది. మనం సరదాగా ఒక క్విజ్ కండక్ట్ చేసేయచ్చు. నెక్స్ట్ పిల్లలకి హాలిడేస్ వస్తున్నాయి అనుకోండి, వాళ్ళని ఎంగేజ్ చేయడానికి ఏమన్నా యాక్టివిటీస్, ఇండోర్ యాక్టివిటీస్ ఐడియాస్ ఇమ్మని అడగచ్చు. ఇంకా దీనికి ఒక అంతంటూ లేదు. ఇంకా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, మీకు వచ్చే డౌట్స్, లేకపోతే ఏ విషయంలో ఐడియా కావాలన్నా, ఇంకా ఏదైనా సరే మీరు ఒక సెర్చ్ అయితే అందులో ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ పిల్లల విషయం పక్కన పెడితే నేను ఎలా యూజ్ చేస్తానో కొన్ని చెప్తాను. ఒకటి ఏంటంటే మనం బుక్ సమ్మరీ అడగచ్చు. మనకి ఏదైనా బుక్స్ ఫుల్గా చదివే ఓపిక లేకపోతే దాన్ని పలానా బుక్ సమ్మరీ ఇవ్వు అంటే చక్కగా అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ అన్ని హైలైట్ చేస్తూ మంచిగా సమ్మరీ ఇస్తుంది అనమాట. సో యాక్చువల్గా రియల్ బుక్ చదివే ఎక్స్పీరియన్స్ వేరు, ఇలా సమ్మరీ చూడడం వేరు. నాకైతే రియల్ బుక్ ఎక్స్పీరియన్సే నచ్చుద్ది, కానీ కొన్నిటికి మాత్రం ఇది యూజ్ చేస్తాను అనమాట. అంటే ఆల్రెడీ నాకు బాగానే ఐడియా ఉన్న సబ్జెక్ట్కి సంబంధించిన బుక్ అనుకోండి, సో అందులో ఏమన్నా కొత్తగా ఏమన్నా ఉందా, అసలు ఎలా ఉంది ఏంటి అని దాని గురించి ఒక ఐడియా, దాన్ని చదవాలా వద్దా అని డిసైడ్ అవ్వడానికి ఒక ఐడియా తెచ్చుకోవడానికి చూస్తాను అనమాట. నేను ఇలా గివ్ మీ హ్యాబిట్స్ ఆఫ్ హ్యాపీ బ్రెయిన్ బుక్ సమ్మరీ అని అడిగాను. సో సమ్మరీ అయితే చాలా బాగా ఇచ్చింది. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఈ ప్రిన్సిపల్స్ మీ లైఫ్లో ఏదైనా ఏరియాలో అప్లై చేయడం గురించి చెప్పాలా అని అడిగిందనమాట. సో దాన్ని బట్టి తిరిగి మనం అడిగితే ఆన్సర్ ఇస్తుంది. ఒక కాన్వర్జేషన్ లాగా ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు అలా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ హోమ్ మేకింగ్ రిలేటెడ్ టాపిక్స్ కూడా అడగచ్చు. మీల్ ఐడియాస్ కానీ, ఆర్గనైజింగ్ టిప్స్, ఇలాంటివి. నేను ఒకసారి కిచెన్లో కొబ్బరి చాలా ఉంటే సో సౌత్ ఇండియన్ రెసిపీస్ ఏమైనా సజెస్ట్ చేయమని అడిగాను. కొన్ని మంచి సజెషన్స్ అయితే చేసింది. అలానే ఇంట్లో స్పైడర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, దాని గురించి టిప్స్ అడిగాను. సో అప్పుడు కూడా చక్కగా టిప్స్ అన్నీ నీట్గా ఇచ్చింది. అలానే ఇంకా టైం మేనేజ్మెంట్ గురించి కానీ, మన రొటీన్ గురించి కానీ, ఇలా దేని గురించి అయినా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 కల్లా పడుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి బెడ్ టైం రొటీన్ ఉండాలి అని కూడా అడగచ్చు అనమాట. నెక్స్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. మనం దాంతో కాన్వర్జేషన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే ఒక రోల్ ప్లే లాగా తనని ఒక షాప్ కీపర్ లాగా ఇమాజిన్ చేసుకోమని చెప్పి మనము దాని ప్రకారం మాట్లాడడం అలా చేయొచ్చు. ఇంకా ఒకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఒక పర్టికులర్ వర్డ్ ఇచ్చి దాన్ని అర్థం చేసుకోవడానికి మంచి ఎగ్జాంపుల్స్ ఇమ్మని అడగచ్చు. అలానే ఒక పర్టికులర్ టాపిక్లో ఏదన్నా కొత్తగా ఒక 5 వర్డ్స్ నాకు చెప్పు అని అడగచ్చు. ఇంకా అలానే గ్రామర్, మనము ఏదైనా సెంటెన్స్ ఫామ్ చేసి దాంట్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్పమనొచ్చు. ఇంకా ప్రాక్టీస్కి వర్క్షీట్ లాగా ఇమ్మనొచ్చు. అలానే రీడింగ్ కాంప్రెషన్, రైటింగ్ ప్రాక్టీస్, ఇంకా ప్రొనౌన్సియేషన్ గురించి హెల్ప్ తీసుకోవచ్చు, ఇడియమ్స్ గురించి, ఇలా చాలా చాలా ట్రై చేయొచ్చు ఇంగ్లీష్ నేర్చుకునే విషయంలో. యాక్చువల్గా స్టూడెంట్స్ కూడా ఇది చాలా చాలా యూస్ఫుల్. అంటే మనము ఒక స్టడీ ప్లాన్ క్రియేట్ చేయమని అడగచ్చు. మనకి ఎప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయని చెప్పి ఇంకా ప్రాక్టీస్ చేయడానికి వర్క్షీట్స్ జనరేట్ చేయమనొచ్చు. ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే ఇంకా మనం చాలా సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయమంటే కూడా చాలా బాగా చేస్తుంది. నెక్స్ట్ నేను జర్నలింగ్ చేయడానికి కూడా యూజ్ చేస్తాను. అంటే జర్నలింగ్ ప్రాంప్ట్స్, మనకి కొన్ని క్వశ్చన్స్ ఉంటే వాటికి ఆన్సర్స్ చేసుకుంటాం కదా జర్నలింగ్లో. సో ఆ క్వశ్చన్స్ కూడా చాలా బాగా ఇస్తుంది అనమాట. నేను 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయినప్పుడు దాన్ని అడిగాను. నేను ఒక యూట్యూబర్ని, నేను 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాను, ఒకసారి నా జర్నీని రిఫ్లెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నాకు కొన్ని మంచి క్వశ్చన్స్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఇవ్వమని అడిగితే మంచి క్వశ్చన్స్ అయితే ఇచ్చింది. అండ్ నెక్స్ట్ దీన్ని మనం ఒక ఫ్రెండ్ ఆర్ థెరపిస్ట్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీలో కొంతమందికి అనిపించవచ్చు ఇలాంటి ఒక టూల్ ఫ్రెండ్ థెరపిస్ట్ ఏంటి అని, బట్ దీన్ని క్రియేట్ చేసింది కూడా మనుషులే. సో ఐ డోంట్ నో, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, బట్ యూజ్ చేసుకుని బాగా హెల్ప్ఫుల్గా ఫీల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఫ్రెండ్ ఏంటి అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ నేనైతే చెప్తాను ఎలా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి, ఇంకా మీ ఇష్టం.
నేను ఒకసారి సరదాగా ట్రై చేసిన ప్రాంప్ట్ ఐఎమ్ ఫీలింగ్ లో ప్లీజ్ గివ్ మీ సమ్ పాజిటివిటీ అని. చాలా మంచి ఆన్సర్ ఇచ్చింది. డెఫినెట్గా మూడ్ని మార్చే విధంగానే ఉంది. సో ఇంకా మనకు ఉన్న పర్టికులర్ సిచ్యువేషన్ బట్టి కూడా ఆ విధంగా కూడా అడగొచ్చు. నేను రీసెంట్గా ఇంట్రెస్టింగ్గా ఒక ట్రై చేశాను. అదేంటంటే ఈరోజు నాకు ఒక పార్టీ ఉంది, నేను ఆ పార్టీని మంచిగా ఎక్స్పీరియన్స్ చేయాలి, బాగా ఎంజాయ్ చేయాలి. సో దానికి నా ఇంటెన్షన్ ఎలా ఉండాలి అని అడిగాను అనమాట. అప్పుడు చాలా చాలా మంచిగా ఇచ్చింది, నాకైతే నచ్చింది. అంటే ఇప్పుడు మనం సపోజ్ బయటకు వెళ్తున్నప్పుడు ఒక ఫ్రెండో లేకపోతే ఒక మంచి మన ఫ్యామిలీ మెంబరో ఎలా చెప్తారు, వెళ్ళు బాగా ఎంజాయ్ చేసిరా, హ్యాపీగా ఎంజాయ్ చేయి, ఇలా చెప్తారు కదా. సో దాన్నే ఇంకా డీటెయిల్డ్గా చెప్పింది. ఇంక ఇలానే డిఫరెంట్ సిచ్యుయేషన్స్కి మనం ఇంటెన్షన్ పెట్టుకోవడానికి అడగొచ్చు. ఏదైనా కొత్తది ట్రై చేసినప్పుడు ధైర్యం చెప్పమని అడగొచ్చు. ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అని సలహా కూడా అడగొచ్చు. అలానే మీరు సపోజ్ ఏదైనా టాక్సిక్ రిలేషన్షిప్ డీల్ చేస్తున్నారు, లేకపోతే ఏదైనా బ్యాడ్ సిచ్యుయేషన్ జరుగుతుంది అనుకోండి మీ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్ మధ్యలో. సో దాన్ని ఒక సలహా అడగొచ్చు, దీన్ని ఎలా డీల్ చేయొచ్చు, దీన్ని నేను ఎలా కమ్యూనికేట్ చేయొచ్చు. మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో కూడా ఇది వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మీ ఫ్రెండ్కి నో చెప్పాల్సి వస్తుంది, కానీ అది చెప్పడం చాలా కష్టంగా ఉంది అన్నప్పుడు ఎలా కమ్యూనికేట్ చేస్తే బెటరు అనేది దాన్ని అడగొచ్చు. ఒకసారి కొన్ని సిచ్యుయేషన్స్లో మనం కూడా ఎమోషనల్గా బ్లాక్ అవుతాము, దాన్ని ప్రాపర్గా కమ్యూనికేట్ చేయకుండా ఏదేదో స్టార్ట్ చేసి మొత్తాన్ని దాన్ని చెడగొడుతూ ఉంటాం అనమాట. సో దీన్ని అడిగినప్పుడు అది ఇచ్చే ఆన్సర్ని బట్టి మనకి మైండ్లో ఒక ఐడియా ఉంటుంది, ఓకే ఇలా స్టార్ట్ చేద్దాము, ఈ టోన్లో చెప్దాము అన్నట్టుగా. సో ఆ విధంగా కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా ప్రొఫెషనల్గా కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ వాళ్ళు కోడింగ్కి యూజ్ చేస్తారు, ఇంకా స్పీచ్, ప్రజెంటేషన్, ప్రొఫెషనల్ కమ్యూనికేషన్, జాబ్ ఇంటర్వ్యూస్కి క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం, ఇలా చాలా విషయాలు హెల్ప్ తీసుకోవచ్చు. ఇంకా ఆ ప్రొఫెషన్ని బట్టి చాలా డీప్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కాంటెంట్ క్రియేషన్కి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా టాపిక్ గురించి మనం కంటెంట్ అడిగితే చాలా చక్కగా పాయింట్స్ వైజ్ ఇస్తుంది నీట్గా. ఒక మంచి స్క్రిప్ట్ లాగా కావాలంటే కూడా స్క్రిప్ట్ లాగా ఇస్తుంది. ఆ స్క్రిప్ట్ మన టేస్ట్కి తగ్గట్టు ఉంటుందా లేదా అనేది వేరే విషయం. ఎంతైనా ఒక మనిషి నుంచి వచ్చే అంత యూనిక్నెస్ ఉండకపోవచ్చు, మనిషికి ఉండే క్రియేటివిటీ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ గురించి చేసిన వీడియోలో నేను చెప్పిన ఇంట్రడక్షన్ నాకే చాలా బాగా నచ్చింది. అలాంటి ఇంట్రడక్షన్ అయితే ఎలాంటి టూల్ ఇవ్వదు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి బెస్ట్ ఆన్సర్, మనకు కావాల్సిన ఆన్సర్ రావాలి అంటే మనం క్వశ్చన్ అడిగే విధానం ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ ఎలా అడగాలి అనే దాని మీద కొన్ని కోర్సెస్ కూడా వస్తున్నాయి. క్వశ్చన్స్ అడగడం గురించి కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. క్వశ్చన్ అనేది మనం జనరిక్గా కాకుండా స్పెసిఫిక్గా ఉండాలి. ఒక స్టోరీ చెప్పు అని అడిగితే ఒకలాంటి ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా అందులో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, అదొక మారల్ స్టోరీ అయి ఉండాలి అంటే మనకు కావాల్సిన స్టోరీ వస్తుంది. నెక్స్ట్ మనం మన సిచ్యుయేషన్, ఆ కాంటెక్స్ట్ కూడా దానికి చెప్తే మన సిచ్యుయేషన్ తగ్గట్టుగా రైట్ ఆన్సర్ వస్తుంది. అలానే మనం లెంత్ అడగచ్చు. ఇంత పెద్దది కాదు, నాకు జస్ట్ 5 లైన్స్లో కావాలి, 10 లైన్స్లో కావాలి, షార్ట్గా కావాలి, ఇలా కూడా మనం దానికి స్పెసిఫై చేయొచ్చు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం యాడ్ చేస్తే ఇంకా బాగా చెప్తుంది. అలానే క్వశ్చన్స్ అడగాలంటే మొహమాట పడొద్దు, రకరకాలుగా ట్రై చేయండి. దానికి ఫ్రస్ట్రేట్ అవ్వడానికి ఎమోషన్స్ ఉండవు కాబట్టి మనం ఎంత అడిగినా ష్యూర్ అనుకుంటూ చక్కగా చెప్తుంది. అండ్ ఇలా క్వశ్చన్స్ అడిగే కొద్దీ మనకు కూడా అర్థం అవుతుంది ఎంత బాగా అడగొచ్చు అనేది, మనం కూడా అందులో ఎక్స్పర్ట్ అవుతాము. అండ్ ఇప్పటివరకు మనం దీని బెనిఫిట్స్ చూసాం కదా, బట్ దీంతో కొన్ని ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అవేంటంటే మరి ప్రతిదానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ యూజ్ చేస్తే వాటి మీద డిపెండెన్సీ పెరిగిపోతుంది. మన డెసిషన్ మేకింగ్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తగ్గిపోతాయి. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని సిచ్యుయేషన్స్ని, కాంటెక్స్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. అలానే ఒకసారి రాంగ్ ఇన్ఫర్మేషన్, అవుట్డేటెడ్ ఇన్ఫర్మేషన్, వన్ సైడ్ ఆన్సర్స్ ఇచ్చే రిస్క్ కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ చాలా క్రిటికల్ విషయాల గురించి డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలానే బాగా సెన్సిటివ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా కొంచెం రిస్క్ అవ్వచ్చు, అవి స్టోర్ చేసుకోకపోయినా కూడా. ఇంకా ప్రొఫెషనల్గా యూజ్ చేస్తున్నప్పుడు కాపీరైట్ ఇష్యూస్ అలాంటివి రావచ్చు. సో ఏదైనా క్రిటికల్ విషయాలు డీల్ చేస్తున్నప్పుడు అయితే అది చెప్పింది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. అలానే టూ మచ్ పర్సనల్ డేటా, సెన్సిటివ్ డేటా ఇవ్వద్దు. ఇంకా ఒక ఐడియా కోసం వాటిని యూజ్ చేయాలి, కానీ అది ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవద్దు. అలా అని ప్రతి చోట ఈ టూల్స్తో పని జరగదు. కొన్ని చోట్ల మనుషుల నిపుణత, భావోద్వేగపరమైన అవగాహన అవసరం ఉంటుంది, వాటిని గుర్తించాలి. సో అవన్నమాట నేను షేర్ చేయాలనుకున్న విషయాలు.
నేను చెప్పిన విషయాల్లో మీకు ఏది యూస్ఫుల్గా అనిపించింది, ఏది మీరు ట్రై చేయబోతున్నారు, ఇంకా మీరు ఆల్రెడీ చాట్‌జీపీటీ యూజ్ చేస్తుంటే మీరు యూజ్ చేసే మంచి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మేబీ చాలా మందికి యూజ్ అవ్వచ్చు, చాట్‌జీపీటీ గురించి కొంతమందికి తెలియకపోవచ్చు. సో తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడైతే మంచి ఆలోచన, అది కూడా చాట్‌జీపీటీ ఇచ్చే మంచి ఆలోచన చూసేద్దాం. నేను దానికి మంచిగా కాంటెక్స్ట్ అది చెప్పి అడిగాను. సో అది ఇచ్చిన కోట్ ఏంటి అంటే, సాంకేతికత పరికరాలు మన సామర్థ్యాలను పెంచగలవు, కానీ వాటికి లక్ష్యాన్ని ఇవ్వగలిగింది మనిషి మాత్రమే. నిజమే కదా. ఒక మంచి వీడియో చేయడానికి స్క్రిప్ట్ అడిగితే ఇవ్వగలుగుతుందేమో, కానీ ఒక మంచి వీడియో చేయాలి అన్న ఆలోచన వచ్చేది మనిషికే కదా. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితం మస్తు.